సో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారాన్ని చేపట్టారు. సో ఈ మేరకు ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. చకచక ఆర్డర్లపై సంతకాలు చేస్తున్నారు. ఇప్పటికే 78 ఆర్డర్లపై సంతకాలు చేశారు. ముఖ్యంగా పౌరసత్వానికి సంబంధించిన దానిపైన ప్రధానంగా ఆయన సంతకాలు చేశారు. దీనిపైన భారత్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇండియన్స్ పైన చాలా అనుమానాలు ఉన్నాయి. సో దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఈ పౌరసత్వం రద్దు చేస్తే ఇండియన్ల పరిస్థితి ఏంటి అనే దానిపైన పెద్ద ఎత్తున ప్రశ్న లేవనెత్తుంది. సో దీనిపై మాట్లాడేందుకు ఈరోజు మనతో ఉన్నారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చైర్మన్ ఫౌండర్ వెంకటేశ్వర రెడ్డి గారు. సో వెంకటేశ్వర రెడ్డి గారు, చెప్పండి, ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పౌరసత్వం సంబంధించి, దానివల్ల భారతీయుల్లో కాస్త ఆందోళన ఉంది. దీనివల్ల ఎలాంటి ప్రభావాలు భారత్పై ఉంటాయి? అసలు విద్యార్థులు కానీ వృత్తిపరంగా వెళ్ళే భారతీయులపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఓకే, నమస్కారం అందరికి 6 టీవీ ప్రేక్షకులకి. నా పేరు విశ్వేశ్వర్ రెడ్డి కలవల. నేను వాషింగ్టన్ డీసీలో ఉంటాను. బేసికల్ గా ఈ ట్రంప్ కూడా ఈ లివ్స్ ఇన్ వైట్ హౌస్, వాషింగ్టన్ డీసీలోనే. ఇప్పుడు కొత్తగా అంటే వర్షన్ 2 అంటున్నారు అందరూ. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అని మేము అంటాం, సెకండ్ టర్మ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇందులో భాగంగా ట్రంప్ ఎలక్షనీరింగ్ ప్రాసెస్ లో కూడా చెప్పారు క్లియర్ గా, ఆయన ఏదైతే నిర్ణయాలు తీసుకోపోతున్నాడు అది అమెరికా గ్రేట్ అగైన్ అనే కార్యక్రమంలో భాగంగానే చెప్పారు. అదే విధంగా నిన్న ఓత్ తీసుకున్నప్పుడు కూడా ఆయన క్లియర్ గా చెప్పారు. సో వాట్ ఎవర్ ద రూల్స్ ఆయన చెప్పారో అవి క్లియర్ గా నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు. స్పెసిఫిక్ గా ఇమిగ్రేషన్ లాలో, అది లీగల్ ఇమిగ్రేషన్ లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇలీగల్ ఇమిగ్రేషన్ ని మాత్రం ఇంకా వాళ్ళని డిపోర్టేషన్ చేయడానికి ఎవరికి ఆస్కారం ఎక్కువ ఉంది. లీగల్ ఇమిగ్రేషన్ లో ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడం, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లో ఉన్న వాటికి డిపోర్ట్ చేయడం అనేది వాళ్ళ ప్రైమరీ థింగ్. ఇందులో ముఖ్యంగా ఇండియన్స్ 2 ఏరియాలో ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది. ఒకటైతే స్టూడెంట్ వీసా రూపకంగా వస్తారు, రెండవది ఏంటంటే H1B స్కిల్డ్ వర్కర్ గా వస్తారు. సో స్టూడెంట్ రూపకంగా వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వచ్చాక వాళ్ళు ప్రాపర్ I-20 ఉండడం, స్టేటస్ మెయింటైన్ చేయడం ఉండడం, ఓపీడీలో ప్రాపర్ ఆథరైజ్డ్ వర్క్ ఉండడం వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది కాదు. కానీ అందులో ఎక్కడైనా వయలేషన్స్ ఉంటే, ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం ఎక్కడ వయలేట్ చేసినా కూడా USCIS రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారం తప్పకుండా వాళ్ళని ఏదో రకంగా డిపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రెండవది H1B ప్రోగ్రామ్, విచ్ ఈస్ ఎ స్కిల్డ్ లేబర్ ప్రోగ్రామ్. అది వర్క్ పర్మిట్ రిలేటెడ్ది. సో అందులో ముఖ్యంగా చూస్తే ఇప్పుడు చాలా మంది జాబ్స్ లేక ఉన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు, జాబ్స్ లేని పక్షంలో వాళ్ళు సైట్ ఆడిట్ వస్తే అక్కడ జాబ్ లొకేషన్స్ లో ఏదైతే LCA సర్టిఫికేట్ లో కానివ్వండి, USCIS ఫామ్ I-129 లో పెట్టిన లొకేషన్స్ లో ఎంప్లాయీ వర్క్ చేయకపోతే క్లియర్ గా అది వయలేషన్ అవుతుంది. కాబట్టి సో అకార్డింగ్ టు ద వయలేషన్ వాళ్ళు H1B క్యాన్సిల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంచేత వాళ్ళను డిపోర్ట్ చేయగలుగుతారు వాళ్ళు. అదొక అనదర్ ఎంటిటీ. సో అది కూడా డిపోర్ట్ కాగలిగే అవకాశం ఉంది. సో అంచేత ఈ 2 ఏరియాస్లలో ఉన్న ఏదైతే మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ కానీ అడ్వైస్ కానీ లా ఫర్మ్ నుంచి తీసుకొని, ఆ లా ఫర్మ్ అడ్వైస్ తీసుకొని ఉంటే వాళ్ళకి ఆ ఇష్యూస్ ఏమి ఎరైజ్ కావు. సో తప్పకుండా వాళ్ళు ఒక ప్రాపర్ మార్గంలో ఉండగలిగితే అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. సో ఈ పౌరసత్వం చట్టం రద్దు చేయడం వల్ల అమెరికా పైన ఏమైనా ప్రభావం పడుతుందా? అంటే వెళ్ళే వారి సంఖ్య తగ్గుతుంది. చాలామంది ఇండియా నుంచి వెళ్తుంటారు, వేరే వేరే దేశాల నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతుంటారు. చాలామంది టెక్నో పరంగా వెళ్ళి అక్కడ ఆ దేశం అభివృద్ధిలో చాలామంది పాత్ర ఉంది, మన ఇండియన్స్ కూడా. సో దీనివల్ల ఏమన్నా ప్రభావం ఉంటుందా అమెరికాలకు? టిపికల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ పౌరసత్వం అనేది ఇప్పుడు బిగ్ సబ్జెక్ట్ అయిపోయింది, బర్త్ రైట్స్ గురించి. సో ఇందులో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు, బట్ దాని మీద కూడా సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు. ఈ కోర్టు సిస్టమ్ కూడా ఫాలో అవుతుంటుంది. సో ఇప్పుడే మనం దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎవెన్చువల్ గా వస్తే వాళ్ళు చెప్తున్నారు, ఒక సిటిజన్ గానీ ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ పేరెంట్ ఉంటే తప్ప వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఇవ్వము అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో అది ఆ కేసులో అది ఒక భారతదేశానికి కాదు, ప్రపంచ దేశాల వల్ల కూడా అక్కడ పుట్టిన వాళ్ళకి అవకాశం ఉండదు. సో అటువంటిప్పుడు వాళ్ళు మళ్ళీ ఏ ఇమిగ్రేషన్ స్టేటస్ లో ఉండాలనేది ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తుతున్నారు. సో అందువల్ల అది ఇప్పుడు అది ఒక పెండింగ్ స్టేటస్ లాగా ఉంటుంది. సో సుప్రీంకోర్టు కూడా వెళ్ళి వాళ్ళు కూడా దాన్ని రిస్టైన్ ఆర్డర్ తీసుకొస్తారు, దాన్ని అంటే ఈ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ను ఎగ్జిక్యూట్ కాకుండా. సో ఇది ఇంకొక అనదర్ 20-30 డేస్ లో మనకు క్లారిటీ వస్తుంది ఈ రంగంలో. సో దాన్ని మనం దగ్గరుండి అనాలిసిస్ చేద్దాం, దాన్ని బట్టి మనం గైడ్ చేద్దాం. అంటే టిపికల్ గా
ఎవరైతే జనాలు తెలుగు సమాజం అక్కడికి వస్తున్నారో వాళ్ళకి మేము తప్పకుండా అవైలబుల్ ఉండి మనం గైడ్ చేస్తాం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా అయితే ఇంపాక్ట్ ఏం కాకపోవచ్చు, బట్ దాని ద్వారా అంటే ఒకవేళ బర్త్ రేట్ రియాలిటీ అయితే మాత్రం అది ఇబ్బందికరమైన పరిణామమే అందరికి కూడా. అక్కడ పుట్టిన పిల్లలకి మళ్ళీ డిపెండెంట్ స్టేటస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే F1 F2 లో ఎలా F2 డిపెండెంట్ ఎలా ఉంటుందో H1 H4 లో H4 ఎట్లా డిపెండెంట్ ఉంటుందో వాళ్ళు డిపెండెంట్ స్టేటస్ కిందకి వెళ్లాల్సి వస్తుంది. అది టిపికల్ గా కొన్ని ఫారిన్ కంట్రీస్లలో భారత పౌరసత్వం లేని దేశాలలో ఇవ్వని, అంటే అక్కడ భారత పౌరసత్వమే వాళ్ళకి వస్తుంది. అప్పుడు అంటే ఆ పర్టికులర్ కంట్రీస్ పౌరసత్వం లేని వాళ్ళకి భారత పౌరసత్వమే వస్తుంది. కాబట్టి అదే లైన్ లో ఉంటారు. వాళ్ళకి ఏదైతే నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్ ఏదైతే స్టేటస్ ఉంటుందో అదే స్టేటస్ వాళ్ళకి అప్లై అవుతుంది. సో ఈ పౌరసత్వం చట్టం అంటే రాబోయే తరాలకు వర్తిస్తుందా? ఆల్రెడీ ఇంతకుముందుకు గతంలో వచ్చిన ఏదైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ అక్కడ పౌరసత్వం లభించిన వారికి కూడా ఇది ఇబ్బంది తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉండదు ఫ్యూచర్, బికాజ్ దే ఆల్రెడీ గివెన్ సిటిజన్షిప్ కాబట్టి ఉండదు. ఫ్యూచర్ ఏదైనా ఫ్యూచరే ఉంటుంది. సో దాదాపు ఇది 150 సంవత్సరాల నుంచి ఈ చట్టం వర్తిస్తూ ఉంది అక్కడ. అసలు ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేయాలనుకున్నారు ట్రంప్? అంటే మిస్యూజ్ చేస్తున్నారని, ఏదైనా మిస్యూజ్ జరుగుతుంది అన్నట్టు. దీనికి విజిటర్ వీసా రూపకంగా రావడం, వచ్చిన తర్వాత పిల్లల్ని అక్కడ కనడం ద్వారా వాళ్ళు బర్త్ రైట్స్ తోని వాళ్ళు మళ్ళీ పెంచుకుంటూ పోవడం. ఇప్పుడు లాటిన్ అమెరికా అనుకోండి, సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు విజిటర్ వీసా రూపకంగా వస్తారు. 6 months లో అట్లా వచ్చి 9th month లో డెలివరీ చేసేస్తారు. ఆ పిల్లలు పుట్టి మళ్ళీ ఆ పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళ ద్వారా వాళ్ళకి బర్త్ US బార్న్ కిడ్ విల్ బికమ్ బార్న్ సిటిజన్షిప్ ఉంటారు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరికి స్పాన్సర్ చేసే అవకాశం దొరుకుతుంది అన్నట్టు. సో దాని రూపకంగా వాళ్ళు వచ్చిన వాళ్ళంతా స్కిల్డ్ లేబర్ కాదు. సో అమెరికా ఏమనుకుంటుంది, అమెరికా దేశంలో స్కిల్డ్ లేబర్ కోరుకుంటుంది. కానీ డ్రగ్ అడిక్ట్స్ కానీ, డ్రగ్ కర్టెల్స్ కానీ, డ్రగ్ రిలేటెడ్ వాళ్ళు కానివ్వండి, అంటే దాని పారిశ్రామిక నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటారు. కానీ లే బ్యాక్ సిస్టంలో కావాలని కోరుకోరు కదా. ఆ ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ కానీ, ఇలాన్ మస్క్ కానీ, వివేక్ రామస్వామి కానీ దే ఆర్ ష్రూడ్ బిజినెస్ మెన్స్. సో వాళ్ళు ఏం చూస్తారంటే అమెరికా ఇంట్రెస్ట్ లో అమెరికా గ్రేట్ అగైన్ ఎలా ఉండాలని కోరుకుంటారు. సో ఆ లైన్ లోనే వాళ్ళు థింక్ చేస్తారు. కాబట్టి అది అంటే ముందుకెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో గతంలో చూసుకుంటే ట్రంప్కి అటు మన ప్రధాని మోదీకి మంచి సంబంధాలు ఉన్నాయి. మొదటిసారి అయితే ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ట్రంప్ అప్పుడు కూడా మంచి ఇరు దేశాల భాగస్వామ్యం బాగున్నది. సో ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ఏమైనా భారత్కి అమెరికాకి ఏమైనా సంబంధాలు కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? లేదు, తప్పకుండా ఉండదు. ఎందుకంటే అది భారత్ దృష్టిలో పెట్టుకొని పెట్టింది కాదు ఈ పాలసీ. సో ఇది అంటే ప్రపంచ దేశాలు అన్ని దేశాలకు కూడా ఇది వర్తిస్తుంది. సో మనకు మనది ఏంటంటే స్కిల్డ్ లేబర్ ఏరియాలో ఏదైనా ఇష్యూస్ ఉంటే భారత్ ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఇది గ్లోబల్ మైగ్రేషన్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి అది దాని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం లీగల్ ఇమిగ్రేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. భారతదేశానికి ఇబ్బంది అయితే ఇమీడియట్ గా వచ్చిన ఇబ్బంది లేదు. సో ఇప్పుడు చూసుకుంటే ఇరు దేశాల ప్రయోజనాలు చాలా బాగున్నాయని మీరు అంటున్నారు. సో భవిష్యత్తులో ఇలానే ఉంటుందంటారా దీనివల్ల? ఏమంటారు దేని గురించి? ఇప్పుడు ఇరు దేశాల ప్రయోజనాలు చాలా బాగున్నాయి. సో ఈ పౌరసత్వ చట్టం రావడం వల్ల ఆ ప్రయోజనాలకు దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయి. నా ఉద్దేశంలో లేదు. ఇద్దరికి కూడా మంచి కార్డియల్ రిలేషన్ ఉంది. హౌడీ మోడీ అని హ్యూస్టన్ లో చేసినప్పుడు మోడీ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిసి ఒకే వేదిక పంచుకొని బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చారు ఇండియన్ కౌంటర్ పార్ట్స్ కి, ఇండియన్ డయాస్పోరాకి. సో అది నాకు తెలిసి అది ఇబ్బంది ఏం కాకపోవచ్చు. ఇదేంటంటే గ్లోబల్ రిలేటెడ్. ఒకవేళ స్కిల్డ్ లేబర్ ఇష్యూస్లలో, గ్రీన్ కార్డ్ ఇష్యూస్లలో, H1B ఇష్యూ ప్రోగ్రాంలలో కానీ, F1 ప్రోగ్రాంలో కానీ ఏమైనా కన్సర్న్స్ ఉంటే వాటిని అడ్రస్ చేసుకోవచ్చు. దాని మీద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ అటువంటివి కానీ ముందుకు వస్తుంది. కొన్ని కంట్రీ ఇంటర్నల్ మ్యాటర్స్, కంట్రీ ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్ లో భారత్ దౌత్యపరంగా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుతుంది తప్ప ఇన్వాల్వ్ కాదు. సో ఇప్పటికే చాలామంది గ్రీన్ కార్డ్ హోల్డర్ అప్లై చేసుకున్నారు. గ్రీన్ కార్డ్ రాక చాలామంది భారతీయులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఈ పౌరసత్వ చట్ట సవరణ దీన్ని రద్దు చేయడం వల్ల సో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఆశలపైన నిరాశ గురైనట్టేనా? అంటే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గ్రీన్ కార్డ్ లో ఇష్యూ లేదు. ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ EB1, EB2, EB3 రిలేటెడ్ తో ఇష్యూ లేదు. ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ లో ఇష్యూస్ వస్తాయి. సో దాన్ని కూడా మనం ముందు కూడా చూడొచ్చు. ఈ ఇమిగ్రేషన్ లా అనేది చాలా డైనమిక్ లా. సో ఇమిగ్రేషన్ లాలో కొత్త ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ కానీ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డెసిషన్ కానీ, పాలసీ మేకింగ్ లా కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ కానివ్వండి, కంట్రీ రిలేటెడ్ ఇవన్నిటిని కూడా మనం టైమ్లీ మనం జడ్జ్ చేయాలి, టైమ్లీ అసెస్ చేయాలి, టైమ్లీ దాని గైడెన్స్ తీసుకోవాల్సి వస్తుంది.
సో మరో పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్న భారతీయుల్లో చాలామంది అక్కడ పిల్లలు సెటిల్ అయ్యారు, తల్లిదండ్రులు భారత్లో ఉన్నారు. సో ఈ పౌరసత్వ చట్టం రద్దు చేయడం వల్ల ఇక్కడ నుంచి తల్లిదండ్రులను అక్కడ తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుందా? సిటిజన్ అయితే తప్ప, అందులో క్లియర్ గా రాశారు, ఎవరైనా ఒక పేరెంట్ సిటిజన్ అయి ఉండాలి, పేరెంట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే తప్ప ఇవ్వమని చెప్తున్నారు కదా. అవి లేని పక్షంలో తప్పకుండా రాదు. సో అంటే ఈ చట్టం అసలు తేవడానికి ప్రధాన కారణం ఏంది? అంటే గ్లోబల్ పరంగా తీసుకొచ్చారా, లేకపోతే ఎందుకు తీసుకురావడానికి కారణం ఏంది? ఎందుకు ఎన్నికల్లో చెప్పారు? గ్లోబల్ పరంగానే అమెరికన్ సిటిజన్స్ అంటే మిస్యూజింగ్ ద సిటిజన్షిప్, ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇట్లా పుట్టిన బిడ్డకు ఇది చేసేదాన్ని దాన్ని మిస్యూజ్ చేశారు. ఇవి మేజర్ గా కరేబియన్ కంట్రీస్ కానివ్వండి, లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి, లేకపోతే లాటిన్ అమెరికన్ కంట్రీస్ కానీ, స్పెషల్లీ లాటిన్ అమెరికా, ఇప్పుడు సౌత్ అమెరికా రిలేటెడ్ వాళ్ళు ఎక్కువ అంటే, ఎందుకంటే వాళ్ళకి డ్రైవబుల్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి చాలా మంది విజిటర్ వీసా రూపకంగా వచ్చేసి రకరకాల రూపకంగా వచ్చేసి పిల్లలకి భర్తీ ఇవ్వడం ద్వారా, కంట్రీలో భర్తీ ఇవ్వడం ద్వారా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఈవెన్ మీకు తెలుసు కదా, అక్కడ అండర్ టన్నెల్లో కూడా చాలా మంది మైగ్రేట్ అయ్యి మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది అమెరికాలో ఉంటారు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రేట్ రూపకంగా వచ్చేసి వాళ్ళు ఇక్కడ వచ్చి పిల్లల్ని కానీ వాళ్ళని సిటిజన్షిప్ ఇప్పించి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్ గా రావుతున్నారు. అంటే అమెరికా అనేది ఒక కాన్స్టిట్యూషనల్ గా లేకపోతే లీగల్ గా ఒక అబాయిడ్ అయ్యి ఆ ప్రకారం ఇమిగ్రేషన్ వస్తే పర్వాలేదు, కానీ ది కాల్డ్ లీగల్ ఇమిగ్రేషన్. సో లీగల్ ఇమిగ్రేషన్ తీసుకుంటే పర్లేదు, కానీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అమెరికా ఒప్పుకోదు. సో ఎన్నికల సమయంలో కూడా ప్రచారంలో ట్రంప్ పదే పదే భారత్ ఓటర్లపై ఆకర్షించేందుకు అనేక విషయాలపై కూడా ఆయన మాట్లాడారు, అనేక వేదికలు కూడా ఆయన మాట్లాడారు. సో ఈ ప్రభావం అంటే భారత్లో ఉన్న వారికి కానీ, భారత్ నుంచి వెళ్తున్న వారు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అమెరికాకు, సో వారి సంఖ్య తగ్గే అవకాశం ఉందంటారు? అంటే తగ్గరు, వర్క్ ఉన్నప్పుడు వెళ్తూనే ఉంటారు. ఓన్లీ అదే దానికంటే దానికి వేరే రకమైన ఇమిగ్రేషన్ రూపకంగా వస్తారు. అంటే వాళ్ళకి బర్త్ సిటిజన్షిప్ ఇవ్వరు తప్ప వాళ్ళకి గ్రీన్ కార్డ్ రూపకంగా గ్రీన్ కార్డ్ వస్తుంది, తర్వాత సిటిజన్ కావచ్చు. దెన్ దే కాల్డ్ న్యాచురలైజేషన్ సిటిజన్ అవుతారు. సో థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు అమూల్యమైన మాటలు చెప్పారు. సో ఇది ట్రంప్ రెండోసారి అధికారంలోకి చేపట్టిన తర్వాత అనేక కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు, చక్కచక్క ఫైల్స్పై ఆర్డర్స్ వేస్తున్నారు. సో ఏదైతే ట్రంప్ ఇండియన్స్ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఏదైతే వీసాల జారీపైన కానీ, అదేవిధంగా పౌరసత్వ చట్ట సవరణ అంశం పైన అయితే కాస్త ఇండియన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.